అయితే ఇక్కడ దావీదు ప్రత్యేకంగా తన కుమార్తెల గురించి చెప్తున్నాడు. మా కుమార్తెలు నగరునకై చెక్కిన మూలకంభముల వలె ఉన్నారు. సహజంగా మన భారతదేశంలో మన ప్రాంతంలో అమ్మాయి పుట్టిందంటే కొంచెం చిన్న చూపు చూస్తారు, అబ్బాయి పుట్టిందంటే బా అదృష్టవంతుడు రావిడు అంటారు. అవునా కదా? బైబిల్ ఎక్కడైనా దేవుడు చెప్పాడా అబ్బాయి పుడితే మీరు చాలా అదృష్టవంతులు, అమ్మాయి పుడితే దురదృష్టవంతులని? గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము, కుమారులు ఆయన అనుగ్రహించు స్వాస్థ్యం అంటాడు. వాస్తవంగా తెలుగు బైబిల్లో కుమారులు ఉంది, ఇంగ్లీష్ బైబిల్లో పిల్లలు అని ఉంటుంది, చిల్డ్రన్ అని రాయబడి ఉంటుంది. మగ పిల్లవాడైనా ఆడపిల్లవాళ్ళైనా ఎవరైనా సరే దేవుడు మనకిచ్చే బహుమానమే. మనం డిసప్పాయింట్ అవుతాం కానీ దేవుని ప్రణాళిక ఎంతో ఉంటుంది. మనం అనుకోవచ్చు కొడుకు పుడితే నన్నేదో ఉద్ధరిస్తుందని, వాళ్ళ వల్లనే ఒక్కొక్కసారి మనకు దుఃఖం ఎదురైతుంది. ఆడపిల్లలు పుడితే ఏమో అనుకుంటాం, అమ్మాయిలైనా సరే దేవుడు ఆయనకు అసాధ్యమైంది లేదు, ఆయన ఎలాగైనా మార్చగలడు. ఇక్కడ ఉన్న మన కుమార్తెలందరూ ఎలా ఉండాలి చెప్పండి? నగరునకై చెక్కిన మూల కంభముల వలె ఉండాలి.